హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎంవీ టేల్స్. ఇవాళ సాటర్డే మార్నింగ్ అండ్ అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఇవాళ త్వరగా లెగిసాను. మాకు సమ్మర్స్ వల్ల లైక్ మార్నింగ్ 3:30 నుంచి వెలుగు వచ్చేస్తుంది. అందుకని ఎక్కువసేపు పడుకుందాము అన్నా కూడా అవ్వట్లేదు. బై డిఫాల్ట్ ఆ లైట్కి లెగాల్సి వస్తుంది. సో ఇంకా లెగిసి నేను ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి కావాల్సిన ప్రెప్ అంతా చేసేసుకొని ప్రస్తుతానికి నా మార్నింగ్ డ్రింక్తో వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. అదనమాట ఇవాళ మా ప్లాన్స్ వచ్చేసి, మేము ఇవాళ కామికాన్ ఈవెంట్ అటెండ్ అవుతున్నాము. ఇవాళ అండ్ రేపు ఉంది ఈవెంట్. మాకు 2 o'clock స్లాట్ అనమాట, 2 o'clock ఎంట్రీ స్లాట్. మేము ఇవాళ మాత్రమే వెళ్తున్నాము బికాజ్ ఒకరోజు చాలు బేబీ తోటి అన్నట్టు, లేదంటే మేము అలసిపోతాము బేబీ కూడా అలసిపోతాడు అన్నట్టు ఈరోజు ఒకరోజే వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఫస్ట్ కామికాన్ ఈవెంట్ దట్ మేము అటెండ్ అయ్యేది. నేను బ్యాక్ ఇన్ ఇండియాలో కూడా కామికాన్ ఈవెంట్ ఎప్పుడు అటెండ్ అవ్వలేదు, జస్ట్ విన్నాను అంతే. బట్ అటెండ్ అవుదాము అన్నప్పుడు ఎప్పుడు కుదరలేదు. సో ఇక్కడ ఫస్ట్ టైం చూడాలి ఎలా ఉండబోతుంది అనేసి. సో యా, కమ్ జాయిన్ మీ అండ్ లెట్స్ సీ హౌ ద డే గోస్. టైమ్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 11 అవుతుంది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 45 minutesలో బయలుదేరిపోతాము. సో యా, లెట్స్ స్టార్ట్. సో ఇవాళ నాకు చాలా న్యాచురల్గా వెళ్ళాలని ఉంది అండ్ యాక్చువల్గా ఫౌండేషన్ కూడా యూజ్ చేయాలని లేదు. సో మోస్ట్లీ కన్సీలర్ బేస్తోనే సెట్ చేసేసుకొని రెడీ అయిపోతాను, ఇంకా ఎక్స్ట్రా ఏమీ యూజ్ చేయకుండా. యాక్చువల్గా నాకు అస్సలు మేకప్ వేసుకోవాలని లేదు, బట్ స్టిల్ బయటికి వెళ్తున్నాం కదా, అట్లీస్ట్ కొంచెమన్నా ప్రెజెంటబుల్గా ఉండాలి కదా అన్నట్టు చాలా లైట్గా వేసుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిసెస్. ఒబ్వియస్గా ఇంట్లో బేబీ ఉన్నప్పుడు ఈ అరుపులు అల్లర్లు అన్నీ తప్పవు కాబట్టి విల్ కీప్ హియరింగ్ దెమ్. సో యా, మై లిప్స్టిక్ పౌచ్. లిప్స్టిక్ షేడ్స్ మోస్ట్లీ నా దగ్గర పింక్, ఆరెంజ్, రెడ్డిష్ షేడ్స్లో ఉన్నాయి. రీసెంట్గానే నేను రియలైజ్ అయింది ఏంటి అంటే నా దగ్గర బ్రౌనిష్ షేడ్స్ అసలు లేవు అని. సో వెరీ సూన్ ఐ నీడ్ టు పుట్ బ్రౌనిష్ షేడ్స్ ఇన్ మై కలెక్షన్. సో యాజ్ యూజువల్ నేను ముందు వీడియోస్లో చెప్పినట్టు ఐఎమ్ జస్ట్ మాయిశ్చరైజింగ్ మై ఐలిడ్స్. ఎక్కువ ఏదన్నా లిప్స్టిక్ షేడ్ కనిపిస్తుంది అనుకుంటే అలా ఏమి ఉండదు, కొంచెం సేపటికి సెటిల్ అయిపోతుంది. ఎందుకో ఐ షాడో ప్యాలెట్లోంచి అప్లై చేయాలి అని లేదు నాకు. సో ఐ జస్ట్ వాంట్ టు గో పింకిష్ షేడ్స్. ఇది ఇంకొక లిప్స్టిక్దే నేను తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. ఐమ్ నాట్ షూర్ మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో డిఫరెన్స్, బట్ యా, ఈ ఐకి డిఫరెన్స్ లైక్ ఇది జస్ట్ నేను లిప్స్టిక్ బేస్గా అప్లై చేశాను. ఇది వచ్చేసి ఇంకొక లిప్స్టిక్ షేడ్ తీసుకొని పైన ఐలైనర్గా అప్లై చేశాను, ఐ మీన్ ఐ షాడోగా. సో మన దగ్గర ఐ షాడో ప్యాలెట్స్ ఉండాలి అనేం లేదు. యాక్చువల్గా మన దగ్గర ఉన్న లిప్స్టిక్ని
బ్లష్గా వాడచ్చు, ఐ షాడోగా వాడచ్చు, లిప్స్టిక్గా వాడుకోవచ్చు. అండ్ ఒకవేళ న్యూడ్ షేడ్స్ ఉంటే మన దగ్గర లిప్స్టిక్స్లో కొంచెం ఆఫీస్కి న్యూడ్ షేడ్స్ అవి వాడతాం కదా, అలాంటివి ఉంటే యూ కెన్ ఆల్సో యూస్ దాట్ యాజ్ ద హైలైటింగ్ ఆర్ కాంటూరింగ్ పార్ట్. నేను అలాగే చేసేదాన్ని. నాకు గుర్తున్నంత వరకు నేను ఇండియాలో ఉన్నప్పుడు జాబ్కి వెళ్ళినప్పుడు నా దగ్గర ఇంత మేకప్ కలెక్షన్ అదేమి ఉండేది కాదు. సో ఉన్నదాన్నే మల్టిపుల్ వేస్గా రీయూజ్ చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు అలా ఇష్టం కూడా మల్టిపుల్ వేస్గా ఉన్నదాన్ని రీయూజ్ చేసుకోవడము. తర్వాత మెల్లిగా ఐ స్టార్టెడ్ బిల్డింగ్ అప్ ద కలెక్షన్ దట్ ఐ హ్యావ్ ఇన్ మేకప్. ఇంకేమన్నా వేసుకుందామా? లిప్ లైనర్ అండ్ లిప్స్టిక్. Now we are on to the hair. ఎంటర్ అవ్వడానికి మనకి ఇలాగా మన పాసెస్ చెక్ చేసి స్టాంప్స్ వేసి పంపిస్తారు, మన రెస్పెక్టివ్ స్లాట్ ఏదైతే మనకి అలొకేట్ అయ్యిందో. అండ్ ఎంటర్ అవ్వగానే హాల్లో చూస్తే అసలు ఫుల్ ఉన్నారు జనాలు. అసలు మాకు నడవడానికి కూడా ప్లేస్ లేనంతగా చాలా ఆక్యుపైడ్ అయిపోయి ఉందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆటోగ్రాఫ్ అండ్ ఫోటోగ్రాఫ్ బూత్స్. లైక్ ఎవరైతే మూవీస్లో యాక్ట్ చేసి ఉంటారో ఆ యాక్ట్ చేసిన పర్సన్ ఫోటో పెట్టుకొని అక్కడే ఆ టేబుల్ దగ్గరే కూర్చొని ఉన్నారు. సో దట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు అనమాట, మనకు నచ్చిన యాక్టర్ ఆర్ యాక్ట్రెస్వి. అండ్ ఇంకా అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఆ కామికాన్ ఈవెంట్కి వచ్చారో, లైక్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిఫరెంట్గా రెడీ అయి ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వచ్చారు మాలాగే. సో వాళ్ళకి ఇష్టమైన కామిక్ క్యారెక్టర్స్ కావచ్చు, సూపర్ హీరో క్యారెక్టర్స్ని సపోర్ట్ చేస్తూ అలా డ్రెస్అప్ అయి వచ్చారనమాట. సో చాలా బాగా అనిపించింది వీళ్ళందరినీ చూడడము. అండ్ నేనైతే ఎవరిని గుర్తుపట్టలేదు, బికాస్ నేను ఇంగ్లీష్ మూవీస్ అంతగా చూడను అండ్ నాకు అంత ఐడియా లేదు. సో నేను గుర్తుపట్టిన ఒకే ఒక క్యారెక్టర్ అయితే అవతార్ మూవీలో ఒక పర్సన్ ఆ క్యారెక్టర్లో వచ్చారు, అది. అండ్ అది కాకుండా ఇంకా అక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి, లైక్ మనం ఏదైనా కొనుక్కోవాలి అంటే కూడా కామిక్ రిలేటెడ్ ఆర్ సూపర్ హీరోస్ రిలేటెడ్ అవన్నీ కూడా. సో బాగా అనిపించింది. అండ్ ఇది మొత్తం కూడా ఫస్ట్ లెవెల్లో అనమాట ఇప్పుడు మీరు చూసేది. ఈ ఈవెంట్ వచ్చేసి 2 లెవెల్స్లో అయ్యింది, లైక్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో. సో గ్రౌండ్ ఫ్లోర్లోనే చాలా వరకు యాక్టివిటీస్ అవ్వడము, చాలా వరకు ఎక్కువ జనాలు ఉండడం, అదంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎవరైతే లైక్ మూవీ డైరెక్టర్స్ కావచ్చు, ఫేమస్గా హాలీవుడ్ మూవీ డైరెక్టర్స్ కావచ్చు, లేదు అంటే అప్పట్లో యాక్ట్ చేసిన ఆర్ ఇప్పుడు ప్రెసెంట్ యాక్ట్ చేస్తున్న హీరోస్ ఆర్ హీరోయిన్స్, కొంచెం ప్రామినెంట్ పర్సన్స్ అందరివి ఇంటర్వ్యూస్ అవుతూ ఉన్నాయి. సో అవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతున్నాయి అనమాట. అందుకనేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఇవే కాకుండా ఒక సెపరేట్ బూత్ కూడా ఉంది, ఫోటో బూత్. అక్కడ ఏంటంటే లైక్ ఇంకా బాగా ఫేమస్ ఉన్న హాలీవుడ్ యాక్టర్స్కి పెద్ద క్యూ ఉందన్నమాట అక్కడ. లైక్ వాళ్ళతో పాటు మనం ఫోటో తీసుకోవాలి అనుకున్నా, లేదంటే వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అనుకున్నా కూడా. అది కాకుండా ఒకవేళ మనం వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం మిస్ అవుతే వాళ్ళు ఆటోగ్రాఫ్ చేసిన డైరీస్ కావచ్చు, సిడీస్ కావచ్చు, అవన్నీ కూడా సెపరేట్గా ఇక్కడే స్టోర్స్ పెట్టి అమ్మారు. సో ఎవరికి నచ్చిన వాళ్ళకి నచ్చిన యాక్టర్ది ఆటోగ్రాఫ్ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని స్టాల్స్లో కొన్ని మూవీస్లో యూస్ చేసిన ప్రాప్స్ కావచ్చు, లైక్ బాగా ఫేమస్గా అయిన మూవీస్లో ఆర్ ఎల్స్ బాగా హిట్ అయిన మూవీస్లో ఉన్న ప్రాప్స్ కావచ్చు, లేదు అంటే వాళ్ళు యూస్ చేసిన కాస్ట్యూమ్ కావచ్చు, అవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ అవి కాకుండా వాళ్ళ ఓన్ క్రియేటివిటీతో వాళ్ళు క్రియేట్ చేసిన కొన్ని ఐటమ్స్ కూడా సేల్ చేస్తూ ఉన్నారనమాట. సో అలా క్రియేటివ్గా క్రియేట్ చేసిన ఐటమ్స్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, లైక్ మన థమ్స్అప్ కాయిన్స్ ఉంటాయి కదా, బాటిల్ కాయిన్స్, ఆ కాయిన్స్ లోపల స్కెచ్ చేసి దాన్ని సెల్ చేస్తున్నారు. అది చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ ఉన్న అన్ని స్టాల్స్లో చూడడానికి కూడా. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అనమాట. అసలు మీకు చూస్తే అర్థమైపోతుండొచ్చు ఎంత పెద్ద హాల్లో ఫుల్ క్రౌడెడ్, అసలు ప్లేస్ లేకుండా ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది ఆ రోజు. బట్ ఇట్ ఫెల్ట్ రియల్లీ గుడ్, చాలా బాగా అనిపించింది. ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మేము ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ యా, వీ హ్యాడ్ అ రియల్లీ గుడ్ టైమ్ అండ్ రియల్లీ గుడ్ డే ఆ రోజు. ఇంకా అక్కడ మనలాగే చూడడానికి డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో వచ్చారు అన్నాను కదా. సో వాళ్ళతోటి మనం కావాలంటే అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. లైక్ మనకి ఎవరన్నా నచ్చిన
ఆ రెస్పెక్టివ్ క్యారెక్టర్ కాస్ట్యూమ్లో ఎవరైనా ఉండి మనకు ఫోటో తీసుకోవాలి అంటే మనం వెళ్ళి అడిగితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఫొటోస్కి పోజెస్ అవి కూడా ఇస్తూ ఉన్నారు. ఇందాక చెప్పిన ఆ థమ్స్అప్ కాయిన్స్లో ఆర్ట్ ఇదే అనమాట. అసలు చూడండి ఎంత బాగా వేశారంటే ఆర్ట్. ఆ ఆర్టిస్ట్ని ఎంత అప్రిషియేట్ చేసినా కూడా తక్కువే ఇలాంటి ఆర్ట్కి అసలు. ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయి స్టేషన్కి రీచ్ అయ్యాక మాకు బాగా ఆకలేసింది అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది. ఇంకా అందుకని మాకు దగ్గరలో ఉన్న M&S ఫుడ్ స్టోర్కి వచ్చాము. ఇక్కడ మంచి క్వాలిటీ అండ్ మంచి మంచి ప్రోడక్ట్స్ అన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది జస్ట్ మాకు 5 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే మాకు ఈ స్టోర్. అండ్ ఈ ఫ్లవర్ బొకేస్ చూడండి, ఈ స్టోర్లో ఉన్నంత అందంగా అండ్ ఫ్రెష్ ఫ్లవర్ బొకేస్ మాకు దగ్గరలో అయితే ఇంకెక్కడా దొరకవు. అఫ్ కోర్స్ ఇవి ప్రైజీ ఉంటాయి, బట్ అంతే బాగుంటాయి కూడా. హలో అగైన్ గాయస్, సో వీఆర్ బ్యాక్ హోమ్. వచ్చి ఆల్మోస్ట్ ఒక 1.5 hour అవుతుంది. 6:30 ఆ టైంకి వచ్చాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది టైమ్. ఇంక ఇప్పుడు ఐ ఆమ్ హియర్ టు ఫ్రెష్ అప్ మై సెల్ఫ్ అండ్ గెట్ చేంజ్డ్. ద కామిక్ కాన్ వాస్ రియలీ గుడ్. బాగా అనిపించింది. అది ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మాకు. అండ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి బాగుంది. నేను మేకప్ క్లీన్ చేసేసుకున్నా అండ్ నా స్కిన్ కేర్ కూడా అయిపోయింది. అండ్ ఇంక ఇప్పుడు టైం 8 అలా అవుతుంది కాబట్టి కొంచెం సేపు ఏదో ఒక సిరీస్ ఆర్ మూవీ చూసి అప్పుడు డిన్నర్ చేసి ఇంకా పడుకుంటాం. రీసెంట్గా నేను 2 సిరీస్ చూసాను నెట్ఫ్లిక్స్లో. ది రెసిడెన్స్ అని చెప్పేసి ఒకటి అండ్ ఆబ్వియస్లీ స్క్విడ్ గేమ్. బట్ నాకు స్క్విడ్ గేమ్ ఎందుకో అంత లాగింగ్ అండ్ బోరింగ్ అనిపించి ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసుకుంటూ వెళ్ళిపోయా. బట్ ది రెసిడెన్స్ మాత్రం బాగా అనిపించింది. అది డిటెక్టివ్ క్రైమ్ సిరీస్, డిటెక్టివ్ క్రైమ్ రిలేటెడ్ సిరీస్ అనమాట. 8 episodes ఉంటాయి. బట్ అది కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది మధ్యలో, కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో అది బాగా అనిపించింది నాకు. స్క్విడ్ గేమ్ కన్నా కూడా అది బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు చూడాలి, ఏదన్నా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఐ విల్ వాచ్ ఇట్. మోస్ట్లీ మూవీనే, 99.999% మూవీనే చూస్తా. బట్ ఏమో చెప్పలేము. ఏదైనా ఇంట్రెస్టింగ్గా సిరీస్ పేరు కానీ లేకపోతే ఆ థంబ్నెయిల్ కానీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే సిరీస్ ఓపెన్ చేస్తాయేమో. I should start searching. That's all for this video. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to MB Tales. I'll see you in the next video. Bye bye.